చూడండి నిన్న మేము ఒక బేబీ షవర్ కి వెళ్ళాము, లైక్ సర్ప్రైజ్ బేబీ షవర్ అది మాకు కూడా. ఎందుకంటే శివ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ అదనమాట. సో మాకు సర్ప్రైజ్ బేబీ షవర్ అది. అంటే మేము జస్ట్ క్యాజువల్ గెట్ టుగెదర్ అని వెళ్తే అనుకోకుండా అక్కడ మాకు న్యూస్ తెలిసింది. ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు న్యూ పేరెంట్స్ టు బీ. ఏంటి పేరు చెప్పు? అభినందన్ అండ్ శశి. సో అక్కడ నుంచి హరిని ఒక గేమ్ ఆడింది. ఐస్ క్యూబ్ లో ఒక బేబీని పెట్టారు, ఆ బేబీని ఇలా బయటికి తీయాలన్నమాట. లైక్ గ్రోక్ మై వాటర్ అని చెప్పి అదేదో గేమ్ పేరంట. సో అందులో నుంచి ఇలా బేబీని తీసి అట్లా గేమ్స్ ఆడితే శివ ఒక గేమ్ ఆడారు. ఏంటంటే పాల డబ్బాలో హ్యాపీ ఫీజ్ వేసి అసలు బ్రేక్ చేయకుండా బాటిల్ ఓపెన్ చేయకుండా జస్ట్ అలా పిల్లల్లాగా పాలు తాగినట్టు అలా తాగేసి ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారు 1 minute టైంలో అంటే మన శివాకి కొంచెం విష్మార్జుడి ఫ్యామిలీ నెంబర్ 1 ఇందులో గేమ్స్ ఆడి ప్రో అయిపోయారు కదా. అయితే 24 seconds అంతే కదా, 24 seconds లో అందులో ఉన్నది ఫినిష్ చేసేసి వెంటనే విన్ అయిపోయారు. సో వి గాట్ ది గిఫ్ట్స్ ఆల్సో. అండ్ హరి ఏంటంటే నేను ఒక ఫ్రెండ్ ఏమనుకున్నాం, ఒక గేమ్ ఆడదాం అనుకున్నాం. ఆ గర్ల్స్ కి ఒక గేమ్ పెట్టారు. ఏంటంటే బెలూన్ ని పెద్దవాళ్ళుగా పాప్ చేయాలి. సో మేము అందరినీ పాప్ చేస్తాం కానీ మా ఇద్దరిని సేవ్ చేసుకుని మేమిద్దరం గిఫ్ట్స్ వచ్చాం. అయితే వాళ్ళిద్దరు బెలూన్స్ ఎవరు పాప్ చేసుకోకుండా ఇద్దరు లాస్ట్ వరకు అలా సేవ్ చేసుకున్నందుకు వాళ్ళిద్దరు విన్ అయ్యారనమాట. సో అలాంటివి ఇప్పుడిప్పుడు మన దగ్గర వస్తున్నాయి. అందరూ ఇలాంటి గేమ్స్ కూడా పెడుతూ ఉన్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో మనం ఇలాంటివి చాలా చూస్తుంటాం. వి ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వి హ్యాడ్ ఎ గుడ్ డిన్నర్ అండ్ అయితే బాగా జరిగింది అనమాట. సో దట్ వాస్ లాస్ట్ నైట్ స్టోరీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసేసారు కదా థంబ్నెయిల్, ఇట్స్ వ్యాక్సినేషన్ డే. కాకపోతే ఇద్దరిలో ఎవరికి అనుకుంటున్నారో మీరు గెస్ట్ చేయండి. చూదేస్తున్నారు. చిన్నప్పుడు అదే అంటారు, చూదేపిస్తా అలా చేసినట్టే ఇంజక్షన్ వేపిస్తా అనేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా వ్యాక్సినేషన్ ఇట్స్ లైక్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్. న్యూ బోర్న్స్ కి అయితే 1 year వరకు రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో చాలా మంది అడిగారు నాకు గుడ్డుది శివ 1 year లోపు ఎక్కువ ఉంటాయి కదా నాన్న, అది చెప్తున్నా. సో గుడ్డుది వ్యాక్సినేషన్స్ ది చేయమని అడిగారు. సో నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను అది డీటెయిల్ గా మేము ఏమేం వ్యాక్సిన్స్ వేయించాం అన్నదైతే చేస్తాను. పాపం చాలా ఏడుస్తాడు వ్యాక్సిన్ వేస్తే వాడికి. అండ్ వాడితో పాటు హరినికి కూడా 5 years వరకు రెగ్యులర్ గా ఉండేవన్నమాట. లైక్ మనకు అది ఇస్తారు కదా వ్యాక్సినేషన్ షీట్ లాగా ఇస్తారు కదా. సో దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది ఏ వ్యాక్సిన్ ఏ ఏజ్ గ్రూప్ టైంలో వేయాలి అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ 7 years వ్యాక్సిన్ ఉండింది. సో ఫస్ట్ డోస్ ఎప్పుడు వేయించాం మనం హరినికి 7 years వ్యాక్సిన్ దాంట్లో ఏదో. సో లాస్ట్ టైం వేయించాం, ఇది 2nd డోస్ అనమాట. ఇప్పుడు వేస్తే మళ్ళీ 9th year ఏమో ఉంటుంది. సో అందుకని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని అయితే వెళ్తున్నాము. సో మేము వ్యాక్సిన్స్ అన్ని కూడా రెయిన్బో హాస్పిటల్లో పిల్లలిద్దరికి కళ్యాణ్ సార్ చూస్తారనమాట. సో అక్కడికే వెళ్తున్నాము. హరిని ఏం చేస్తుందో అయితే నేను ఎందుకు బ్లాక్ చేస్తున్నానంటే అది ఏడుస్తుందా లేదా టెస్ట్ చేద్దాము. నేను చెప్పా ఏడవద్దు అని చెప్పేసానన్నా. సో లెట్స్ సీ, దాంతో మాట్లాడతాం. వ్యాక్సినేషన్ కి ఇలా రెడీ అయ్యి వచ్చింది. వ్యాక్సిన్ నీకా తమ్ముడుకా? ఇది శివ ఫోటో హరిని అండ్ గుడ్డుది. హనీ, did you remember we did the same photo shoot? దాన్ని ఉన్నాయి కదా. Are they excited? You should feel excited because it's your vaccine day. What? Honestly, Indian game kada. A few minutes later. అదే నాకు ఏం పెయిన్ ఉండదు. ఓకే, మెల్లిగా వేసేసుకోవచ్చు. డాక్టర్ నీకు ఏమి ఇచ్చారు?
స్కానింగ్కి వచ్చిన టైం గుర్తొచ్చిందా? ఆగు, వ్యాక్సిన్స్ ఆగు, ఉండదు బీపీ ఎందుకని. అటు సైడ్ యాక్చువల్లీ స్కానింగ్ సెక్షను, ఇటు సైడ్ కిడ్స్ సెక్షను. అది నీకు రోజు ఇదే పెట్టు, మంచిది. అట్లే ఉండాలి. ఇట్లా పట్టుకో అప్పుడు ఆర్ని స్మాల్ ఇంజెక్షన్ అంతే. నాన్న నీ ఫేస్ రికార్డ్ చేస్తున్నారు, ట్రై చేస్తే చూడకు, చూస్తే నొప్పి. నాది పట్టుకో, లాగకు, నాది పట్టుకో. అటు చూడకు, ఇది చూడు. స్టిఫ్ గా అట్లా ఉండొద్దు, స్టిఫ్ గా పెట్టొద్దు, అంత టైట్ గా పెట్టొద్దు. మజిల్ మామూలుగా ఉండు. గిఫ్ట్ కొనిస్తా సార్. అయిపోయింది చూడు, అయిపోయింది. అయిపోయింది చూడు, నేను అయిపోయింది. గుడ్డు నవ్వుతున్నాడు చూడు. అక్క చూడు ఎంత బాగా వేసాడు. తమ్ముడు ఏడ్చాడు, ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నాడు మరి చెప్పు సార్. థ్యాంక్ యూ. నవ్వుతూ చెప్పట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ కాలర్ హరినికి ఒక గిఫ్ట్ పెండింగ్ ఉన్నా. నేను 100 రూపీస్ అయినా పర్వాలేదు, చివరికి 50 రూపీస్ అయినా పర్వాలేదు, ఒక గిఫ్ట్ అయితే కొనియాలని అయితే ఫిక్స్ అయింది. 1 రూపీ అయినా పర్వాలేదా? కానీ 1 రూపీ గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? చిన్నప్పుడు మనం ఒక ప్యాకెట్స్ కొనుక్కుంటే దాంట్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ అని ఇచ్చేవాళ్ళు, పోలో రింగ్స్ అట్లా. మరి ఏంటన్నా మనం ఏదైనా పెళ్లికి, వెడ్డింగ్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళినప్పుడు ఎన్వలప్ లో డబ్బులు పెట్టిస్తాం కదా, 1 రూపాయి చిల్లర ఉంటుందా లేదని ఎన్వలప్ కి 1 రూపీ కాయిన్ లాంటి అది ఇచ్చేద్దామా? అది ఓకేనా? అంతే. ఇప్పుడు ఎవరిదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు మనం డబ్బులు కవర్ లో పెట్టిస్తాం చూడు. ఇప్పుడు నీ బర్త్డేకి అట్లా కొన్ని వచ్చాయి, గుడ్డు 3rd month అప్పుడు ఇవాళ ఫంక్షన్ అప్పుడు అందరు డబ్బులు కవర్ లో పెట్టించాడు చూడు. అట్లా 1 రూపీ. ఏంటి సైలెంట్ గా శివ, సైలెంట్ గా చెయ్యిగో, ఇలా ఇలా అంటుంది. 1 రూపీ అయినా పర్వాలేదన్నా. చూపి వ్యాక్సినేషన్, చిన్న వ్యాక్సినేషన్ అయింది అన్నికి. బట్ హరిని బ్రేవ్ గా ఏడవలేదు, కొంచెం ట్రై చేసింది కానీ వాళ్ళు నాన్న చేయబట్టుకుందని ఏడవలేదు. సో హాస్పిటల్ది అయిపోయాక దాని ఎదురుంగే శివ, నేను 3 రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎదురుంగి వచ్చి బిర్యానీ తిన్నాడంట మంచిగా. అంతే కదా, నీకే పెట్టా కెమెరా. అయితే అప్పటి నుంచి నువ్వు తినాలి తినాలి అంటూ ఉండే. ఫైనలీ ఇవాళ టైం తీసుకొని వచ్చాము. లెట్స్ గో. సో సుధామూర్తి షూటింగ్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 1 month గ్యాప్ తర్వాత డబ్బింగ్కి వచ్చామన్నమాట. సో టీజర్ అయితే ఈ పార్టీకి లాంచ్ అయిపోయింది. సో అందరు కూడా చూసేసి ఉంటారు, ఎపిసోడ్స్ కూడా మీరు చూసేసి ఉంటారు. నాకైతే డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 12 long years తర్వాత ఐ గెస్. సో ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉండబోతుందో. నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు. సో చూడండి, ఇది ఇంటికి దగ్గరలోనే ఉంది డబ్బింగ్ స్టూడియో, చాలా బాగుంది. హరిని జరుగు హరిని ఎక్కడికి వచ్చావు? సుధామూర్తి డబ్బింగ్. ఫస్ట్ నాది కాదు, ఫస్ట్ మహీవి కనిపిస్తుంది అక్కడ. నానా ఓవర్ యాక్షన్. హలో గుడ్డు, గుడ్డు చెప్పకుండా గుడ్డు గుడ్డు గుడ్డు. మేధాంష్ హాయ్. ఎక్కడో చూస్తున్నాడు.
చరణగమలమిహ మనసి సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం. ఇక్కడే ఉన్నారా? మొత్తం ఇనే ఉంటారు కదా. వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారా? మొత్తం ఇనే ఉంటారు కదా. అవునవును, వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారా? ఓకే. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, మొత్తం ఇనే ఉంటారుగా.